హాయ్ ట్వినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ హెల్ప్ అయ్యే యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ గురించి అయితే కనుక ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నానండి. సో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే ఇదేనండి. అండర్ ఆర్మ్లో స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, కొంతమందికి స్మెల్ కూడా వస్తుంది, బ్యాడ్ స్మెల్, ఓవర్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఎక్కువగా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఫ్యాక్టరీస్లో, స్కూల్స్లో, డిఫరెంట్ కేటగిరీ వైజ్గా వర్క్ చేసే మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా అవ్వచ్చు అండి. సో స్వెట్టింగ్ ప్రాబ్లం వల్ల చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్స్ మీ అండర్ ఆర్మ్ స్వెట్ ప్యాడ్స్ అయితే కనుక చూపిస్తున్నాను నేను. సో ఈ ప్రోడక్ట్ అయితే కనుక చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది 100% మేడ్ ఇన్ ఇండియా అండి. అండ్ ఇంకోటి లీకేజ్ ప్రూఫ్ అనమాట. మనకి లీకేజ్ అవడం అంటే కొన్ని ఉంటాయి అన్నమాట, ఊరికే మనం యూజ్ చేసిన కొంతసేపటికే మనకి ఏంటంటే స్వెట్టింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈజీగా లీకేజ్ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే లీకేజ్ ప్రూఫ్ అనమాట. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, లైట్ వెయిట్గా ఉంటుంది. మనం యూజ్ చేసినా కూడా లోపల ఒక ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఉందనేది కూడా మనకు తెలియదు. సో బాయ్స్ అయితే షర్ట్స్ వేసుకుంటారు, కొంతమంది లైట్ షర్ట్స్, డార్క్ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ స్వెట్టింగ్ వచ్చేసి అది కనపడుతూ ఉంటుంది అనమాట. కనపడుతూ ఉండి ఒక వైట్ సాల్ట్ అది ఫామ్ అవుతూ ఉంటుంది కదా, ఆ విధంగా అవుతూ ఉంటుంది. స్మెల్ వచ్చినప్పుడు కూడా పక్కన వాళ్ళు కూడా చాలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. మనకు కూడా అలా అనిపిస్తూ ఉండిద్ది కదా. సో అదొక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది ఏంటంటే మనకి స్మెల్ అవ్వచ్చు, అలాగే స్వెట్టింగ్ అవ్వచ్చు, మనకి బయటకు రాకుండా చాలా కంఫర్టబుల్గా మనకి ఇది అనేది యూజ్ అవుతుందని చెప్పేసి మీకు అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ప్యాకెట్కి వచ్చేసి మనకి ఏంటంటే ఒక ప్యాకెట్లో 10 ప్యాడ్స్ ఉంటాయండి. సో 10 ప్యాడ్స్ మనకు కావాలంటే 2 ప్యాకెట్స్, 3 ప్యాకెట్స్ ఎంత కావాలన్నా కూడా మన యూజెస్ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. ఇవేంటంటే లోకల్ ఏ స్టోర్కి వెళ్ళినా కూడా మీకు దొరుకుతుందండి. లేదు అంటే కనుక వాళ్ళని అడగండి. ఒకవేళ ఈ బ్రాండ్ లేదు అంటే కనుక వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు కంపల్సరీగా మేము తెప్పిస్తారు. లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా అండి, వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. సో డైరెక్ట్గా మీరు వెబ్సైట్ నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్కి వెళ్ళే టైం కూడా లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వెబ్సైట్ నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కొంతమంది కిడ్స్ కూడా ఈ మధ్య వస్తూ ఉంటుంది కదండి, స్వెట్టింగ్ కొంచెం తప్ప పిల్లలు కూడా వాడుకోవచ్చు అనమాట. కంఫర్టబుల్గానే ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు అవ్వచ్చు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కూడా, ఆఫీస్ అనే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యారేజెస్ అనమాట. మ్యారేజెస్ అనగానే కొంచెం గ్రాండ్గా వేసుకుంటాం, కుర్తా పైజామా, కొంచెం సూట్ అనేది. అండ్ కొంతమంది హెవీ వర్క్ బ్లౌజెస్. సో అలాంటప్పుడు కూడా మనం ఫంక్షన్ ఎంజాయ్ చేయలేము. అప్ప చెమట పట్టేస్తుంది, సంకలు ఏంద్రా బాబు ఇలా ఉంది అని ఒక డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది వరకు. సో అలాంటప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా యూజ్ చేయండి. ఇది కూడా ప్రోడక్ట్ అనేది కూడా మనకి ఇలా ఉంటుందన్నమాట. సో కాలేజ్ పిల్లలు అవ్వచ్చు, డైలీ యూజ్ వేసుకునే వాళ్ళు సింపుల్గా అనమాట. ఇదేంటంటే అంత కనిపించదు అనమాట, మనకి విజిబుల్గా ఉండదు. సో ఈవెన్ ఇప్పుడు నేను వేసుకున్నాను కాటన్ కదా, కాటన్ వేసుకుంటే కూడా మనం అబ్జర్వ్ చేసేది అంటారు, కానీ కొన్ని కాటన్ డ్రెస్సెస్ కూడా అంత అబ్జర్వ్ చేయవు అనమాట. సో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొంతమందికి వచ్చే డౌట్ ఏంది, మేము ఏసీ, మాది ఆఫీస్ అంతా ఏసీ ఉంటుంది కదా, సో అక్కడ ఏం అంత అవసరం ఉండదు అనుకోవచ్చు. కొంతమందికి అవుతుందండి, అందుకని చెప్తూ ఉన్నాను. ఎంత ఏసీ ఉన్నా, ఎంత కూల్గా ఉన్నా, ఈవెన్ మనకి రెయిన్ సీజన్ అవ్వచ్చు, మనకి నార్మల్గా వింటర్ సీజన్ అవ్వచ్చు, ఆ టైంలో కూడా వర్కింగ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే స్వెట్టింగ్ వస్తూనే ఉండదండి. నాకులాగనమాట. ఎంత చల్లగా ఉన్నా కూడా స్వెట్టింగ్ వస్తుంది అనమాట లైట్గా. ఇంకా మనకి సమ్మర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా చాలా హెవీగా ఉంటుంది. ఇది మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, చైనా ప్రొడక్ట్స్ అనమాట. అవి చాలా లీకేజ్ ఉంటుంది. ప్లస్ అదేమంటారు, పోగులాగా వచ్చేస్తూ ఉండిద్ది కదా. సో క్వాలిటీ అనేది అది చెప్తా ఉన్నాను. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. సో మనకి చాలా క్వాలిటీతో మంచిగా ఇచ్చేసారు. మీ అందరికి అందుకే హెల్ప్ అవుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తూ ఉన్నాను. అంటే ఎలా యూజ్ చేయాలనేది అందరికీ తెలిసి ఉంటుంది, బట్ నేనేదో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను, పెద్దగా ఏం పెట్టను. సో ఎలా యూజ్ చేయాలి, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి ఎలా మనం పెట్టుకోవాలి. ఈజీ అనండి, పెద్ద ఏముండదు. జస్ట్ ఒక గమ్ లాగా ఉంటుంది స్టిక్కర్, అది రిమూవ్ చేసేసి మనం మిడిల్ పార్ట్లో జస్ట్ అటు కొంచెం ఇటు కొంచెం అనేది యాడ్ చేసి అనుకోండి, కింద వైపు కొంచెం పెద్దగా వచ్చేలా పెట్టుకుంటే మనం స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, సో అది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో బాగుంటుంది. సో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. డెఫినెట్గా ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోండి, హ్యాపీగా యూజ్ చేసుకోండి. ఫంక్షన్ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, ఎంజాయ్ చేస్తూ పని చేసుకోండి. అండ్ ఫంక్షన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ మూడ్లో హ్యాపీగా ఉండండి అబ్బా. ఓకేనా? థ్యాంక్ యూ. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేసేయండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ యాడ్ చేసేస్తాను, ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి ఒకసారి చూసేసేయండి.
సో ఇక్కడ నేనేంటంటే ఇట్స్ మీ అండర్ ఆర్మ్ స్వెట్ ప్యాడ్స్ వాళ్ళది టోటల్గా 4 ప్యాకెట్స్ తీసుకున్నానండి. సమ్మర్ కదా, సో హెవీగా ఉంటుందని చెప్పేసి నేను టోటల్గా 4 ప్యాకెట్సే తీసుకున్నాను. మనకి ఒక్కొక్క ప్యాకెట్లో 10 ప్యాడ్స్ ఉంటాయండి. ఇక్కడ డీటెయిల్గా మనకి అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు. సో చూస్తున్నారు కదండి, నో స్వెట్, అలాగే స్టెయిన్స్ కూడా రాదు, అలాగే మనకి ఏంటంటే స్మెల్ కానీ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి, అసలు ఇది ఏ విధంగా మనకి తయారు చేశారని చెప్పేసి డీటెయిల్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్నీ మనకి క్లియర్గా మెన్షన్ చేసేసి ఉంటుంది. సో నేను ఇక్కడ ఓపెన్ కూడా చేసి మీకు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తున్నాను. మోస్ట్లీ అందరికీ తెలుసు, బట్ కొంతమందికి తెలుస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. సో టోటల్గా 10 ప్యాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్యాకెట్స్ మీరు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే నియర్ బై స్టోర్కి వెళ్ళి మనం తీసుకున్నా కూడా మనకి ఈ సమ్మర్లు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా యూజెస్ ఉంటుంది కాబట్టి మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ డ్రెస్సెస్కి అవ్వచ్చు, శారీస్కి అవ్వచ్చు, అది బ్లౌజెస్కి, టీ షర్ట్స్కి, షర్ట్ వేసుకునే వాళ్ళకి ఏ డ్రెస్ మీద కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి మ్యారేజ్ అకేషన్స్లో కొంచెం హెవీ బ్లౌజెస్ వేసుకుంటాం, కొన్ని సిల్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో అవైతే బాగా ఈజీగా కనపడిపోతుంది. అలాగే అది స్వెట్ అనేది కూడా డ్రై అయిపోయి ఒక వైట్ సాల్ట్ ఫామ్ లాగా మనకి వస్తూ ఉంటుంది కదా, సో అలా కూడా రాకోకుండా ఇదేమంటే ఈజీగా అబ్జర్వ్ చేసేసుకునిద్ది అనమాట. సో మనకి ప్యాకెట్ ఓపెన్ చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. వన్ సైడ్ ఏంటంటే కొంచెం తక్కువ ఉంటే ఒక పక్కనంతా ఎక్కువగా ఉంటుంది అనమాట, బిగ్ సైజ్ లాగా, అంటే కింద వైపున మనకి రావాలి కదా అని చెప్పేసి. సో అది ఏదైతే గమ్ స్టిక్కర్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేసేసి మన ఏదైతే మెయిన్ పార్ట్ ఉందో అక్కడ స్టిక్ చేసేసుకున్నాం కూడా అసలు విజిబుల్ ఉండదు, లైట్ వెయిట్లో ఉంటుంది. అసలు అక్కడ ఒక మనం ప్యాడ్ అది అటాచ్ చేసేమన్న ఫీలింగ్ కూడా మనకు రాదనమాట. అంత కంఫర్టబుల్గా చాలా లైట్ వెయిట్గా బాగుంటుంది. సో డెఫినెట్గా యూజ్ చేసుకోండి, మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేశాను. క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది కాబట్టి రికమెండ్ చేస్తూ ఉన్నాను. సో పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.